చిరంజీవిగా నామాంతరం ఎప్పుడు ఎలా చెందారు? ఇది ఫస్ట్ పిక్చర్ పునాది రాళ్ళు 78లో షూటింగ్ అది చేసుకున్న సమయంలో శివశంకర వరప్రసాద్ అనే పేరేమో స్క్రీన్ నేమ్ కి చాలా ఆడ్ గాను పెద్దదిగా ఉంటుంది, కొంచెం చిన్నదిగా ఉండాలి. అండ్ గతంలో ఎవరికి ఆ పేరు అనేది ఉండకూడదు. శంకర్ అంటే ఎవరో ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, అప్పుడు స్నేహంలో యాక్ట్ చేస్తుంటే ఒక ఆర్టిస్ట్ శంకర్ బాబు అంటే ఈ బాబుల మీద నాకు అంత. అప్పటికి శోభన్ బాబు కూడా ఉన్నాడు, సోహన్ బాబు, ప్రసాద్ బాబు అంటే చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు. అంటే అది ఇష్టం లేదు, ఇంకేదైనా పేరు పెడితే బాగుంటుంది అనే ఆలోచనలో ఉండగా మరి అదొక చాలాసార్లు చెప్పున్నాను చాలా ఇంటర్వ్యూల్లో. ఒక కళలో నేను ఎక్కడో ఒక టెంపుల్లో ఉంటే బయట నుంచి నా స్నేహితుడు చిరంజీవి రా అన్నాడు. ఎవరిని పిలుస్తున్నావు? నిన్నే. అదేం పేరు అన్నాను. అప్పటిదాకా చిరంజీవి అనేది ఒక పేరు పెట్టుకోవచ్చు కానీ పేరుగా ఉంటుందని నిజంగా నాకు తెలియదు. అలాంటి వాళ్ళు ఎవరు నాకు ఎప్పుడు తారసపడలేదు. ఆ పేరు బాగానే ఉంటుంది, ఎందుకు ఇలా పిలుస్తున్నాడు ఏమో తెలియలేదు. తర్వాత నెక్స్ట్ డే మా అమ్మగారు చెప్పాను, అమ్మ ఇట్లా చిరంజీవి ఎవరో పిలిచారు, నేను ఆంజనేయ స్వామి గుడిలో ఉన్నాను అంటే, ఆంజనేయ స్వామికి పర్యాయ పదం ఇంకొక మరో పేరే రాది చిరంజీవి అని, బాగుంటుంది. నువ్వు స్క్రీన్ నేమ్ ఏదైనా పెట్టుకోవాలి, పిక్చర్ స్టార్ట్ అవుతుంది అంటున్నావు కదా, చిరంజీవి అని ఎందుకు ఆలోచించకూడదు అంటే, మేబీ ఇదేమన్నా ఆ భగవంతుడు సజెస్ట్ చేశాడా, నేను పూజించే ఆరాధ్య దైవం ఆంజనేయ స్వామి అని అనుకున్నాను. అందుకని ఇది చాలా దైవికంగా నాకు ఆ కళలో స్ఫురించిన పేరు ఇది. అమ్మ ఆమోదించింది. ఆ తర్వాత పునాదిరాళ్ళు టైంలో ఏదో ఇంటర్వ్యూ జరుగుతుంటే నీ పేరు అంటే చిరంజీవి అనేసాను. ఓకే, ఇంకా అక్కడి నుంచి చిరంజీవి అనేది అయింది.